ప్రైజ్ ద లార్డ్. యాత్రికుని ప్రయాణము జాన్ బన్యన్ మొదటి భాగము. క్రైస్తవుడు. మీరేమి చూచితిరి? మనుషులు. ఆ లోయ కనబడెను, అది కటిక చీకటి గలది. అందులో మేము పిశాచములు, దెయ్యములు, పాతాళపు రాక్షసులు మొదలైన వాటిని చూచితిమి. ఆ లోయలో వేదన చేతను ఇనుప సంకెళ్ళ చేతను కట్టబడి చెప్పసఖ్యము కాని బాధను అనుభవించుచు అక్కడ కూర్చున్న మనుషులు ఎల్లప్పుడూ భీకరముగా మొరబెట్టి ఏడ్చుచున్నట్లు పెద్ద కేకలను వింటిమి. ఆ లోయ మీద మేఘములు కమ్మియున్నవి. మరణము కూడా ఎల్లప్పుడూ తన రెక్కలను చాచి దానికి నీడ కలుగజేయుచున్నది. మెట్టుకు అదంతయు కేవలము భయంకరమైనది. క్రైస్తవుడు. మీరు చెప్పినది యావత్తు వాస్తవము కావచ్చును గాని నేను కోరురేవుకు వెళ్ళు నా మార్గము ఇది కాదని నమ్ముటకు సాక్ష్యము చాలదు. మనుషులు. నీ చిత్తము అది నీ త్రోవ కావచ్చును, అట్టి మార్గము మాకక్కరలేదని పలికిరి. కాబట్టి వారు వెళ్ళిపోయిరి. క్రైస్తవుడు. ఏదైనను తన పైబడునేమో అని భయపడి తన కత్తి చేత పట్టుకొని తన త్రోవను తిన్నగా వెళ్ళెను. అప్పుడు నా కలలో నేను చూచినది ఏమనగా, ఆ లోయలో నున్నంత మట్టుకు దాని కుడి ప్రక్క మిక్కిలి లోతైన కందకము ఉండెను. సకల యుగములందు గుడ్డివారికి త్రోవ చూపిన గుడ్డివారు ఆ కందకములోకే వారిని నడిపించి వారందరూ దానిలో బాధపడి నశించిరి. మరియు ఎడమ ప్రక్కను మిక్కిలి మోసము చేయు ఊబి ఉండెను. మంచివాడైనను దానిలో పడిన ఎడల కాలు మోపుటకు దానిలో అడుగు దొరకదు. ఆ ఊబిలో దావీదను రాజు ఒక మారు పడెను. శక్తిగలవాడు అతని పైకి తీయని పక్షమందు అతడు దానిలో నిస్సందేహముగా కూరుకొని పోయి చచ్చును. మత్తయి సువార్త 15వ అధ్యాయము 14వ వచనము మరియు కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 2-14 వచనములు.